ముసుగు వీడింది. నిజం తేట తెల్లమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు అను ట్వీట్ చేశారు. తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు బూడిద తెలంగాణ ప్రజలకు అని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచెర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పటం కోసమా నువ్వు గద్దెనెక్కిందని రేవంత్ను ప్రశ్నించారు. జై తెలంగాణ అనటానికి ఉన్న సిగ్గు 4 కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకు దారపోయటానికి మాత్రం లేదా అని నిలదీశారు. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పచెప్పినా మరో పోరాటం చూస్తామని ట్వీట్లో హెచ్చరించారు. ముసుగు వీడింది. నిజం తేట తెల్లమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు అను ట్వీట్ చేశారు. తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు బూడిద తెలంగాణ ప్రజలకు అని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచెర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పటం కోసమా నువ్వు గద్దెనెక్కిందని రేవంత్ను ప్రశ్నించారు. జై తెలంగాణ అనటానికి ఉన్న సిగ్గు 4 కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకు దారపోయటానికి మాత్రం లేదా అని నిలదీశారు. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పచెప్పినా మరో పోరాటం చూస్తామని ట్వీట్లో హెచ్చరించారు.